ఫ్రెండ్స్ అందరూ చెప్తారు ఓవర్ థింకింగ్ ఆపేసేయండి, జీవితంలో ప్రశాంతంగా ఉండండి, మరీ ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ ఆలోచించుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని పిల్లలు చెప్తారు, ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మన యొక్క శ్రేయోభిలాషులు చెప్తారు, ట్రైనర్స్ చెప్తారు, మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారు. నిజంగా మనలో మన మాట ఇంతమంది చెప్పిన తర్వాత కూడాను, నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడాను ఓవర్ థింకింగ్ ఆపగలుగుతున్నామా? నిజంగా చెప్పాలంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఓవర్ థింకింగ్ అన్నది మనం ఆపలేము. ఈ థింకింగ్ అన్నది మనం ఆపలేము. ఎవరు చెప్పినా కూడా ఆపలేము. ఇది నిజం. ఈ ఒక్క విషయం మీతో ఈరోజు నేను క్లారిఫై చేసి, అయితే ఈ ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలన్నది మాత్రం మనం సార్ట్ అవుట్ చేయగలం అనమాట. కానీ ఓవర్ థింకింగ్ ఆపేయండి అన్నది మాత్రం పెద్ద అబద్ధం. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. నా భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం సంబంధించి ఈ 15 టు ఈ కెరియర్ బిల్డింగ్ చేసే 40, 45, 50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళ కోసం నేను ఇప్పుడు మాట్లాడదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను, ఓవర్ థింకింగ్ ని మనం ఆపలేము. ఈ థింకింగ్ అన్నది ఆపలేము. ఎందుకు ఆపలేము దానికి కారణం చెప్తున్నాను వినండి మిత్రమా. ఇక్కడ మనం బేస్ లెవెల్లోకి ఎక్కడికి వెళ్ళాలి అంటే, మన మనిషి అన్నది వాడు పుట్టిన తర్వాత మన మనిషి యొక్క మనుగడ సాధించడానికి ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో, ఈ మనిషికి వచ్చిన ప్రాబ్లం ఏమైంది అంటే, మిగతా వాటితో పోల్చుకుంటే పక్షుల్లా ఎగరలేడు, చేపల్లా ఈత కొట్టలేడు, అలాగే మిగతా జంతువుల్లా ఫాస్ట్ గా పరిగెట్టలేడు. అన్ని వైపుల నుంచి కూడా మిగతా జీవరాశులన్నీ సెక్యూర్ గా సేఫ్ గా ఉన్నాయి. కానీ ఈ మనిషి అన్నవాడు సేఫ్ గా లేడు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే అతి ఫాస్ట్ గా పరిగెట్టి తనను తాను రక్షించుకోలేడు, పైకి ఎగిరి తనకు తాను రక్షించుకోలేడు, నీటిలో దూకి వాడు దాక్కుని వాడికి వాడు రక్షించుకోలేడు. అంటే ఇన్సెక్యూరిటీ, అన్సర్టెనిటీ, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అన్సర్టెనిటీతో మనిషి అన్నవాడు పుట్టాడు. అప్పుడు ఈ మనిషి యొక్క థాట్ ప్రాసెస్, ఈ థింకింగ్ ప్రాసెస్ అప్పుడు డెవలప్ చేసుకున్నాడు. ఓవర్ థింకింగ్ చేస్తూ చేస్తూ వాడు ఏ స్థాయికి ఎదిగిపోయాడంటే, మనిషి అన్నవాడు ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు, నీటిలో డెప్త్ కు వెళ్ళగలుగుతున్నాడు, నీటి పైన కూడా ప్రయాణించగలుగుతున్నాడు, భూమి మీద నడియాడే అన్ని జంతువుల కన్నా ఫాస్ట్ గా ట్రావెల్ చేయగలుగుతున్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే, వీడికి ఈ లైఫ్ ఇచ్చింది థాట్ ప్రాసెస్. అయితే ప్రపంచం అయితే మారింది, వీడి కష్టాలైతే మారాయి. అన్సర్టనిటీ వలన వీడు ఆలోచిస్తూ వీడు ఏ స్థాయికి ఎదిగిపోయాడు అంటే, మొబైల్ ద్వారా 4 క్లిక్స్ చేస్తే వాడికి కావాల్సిన ఫుడ్ వాడి ముందుకు వచ్చి ఇప్పుడు ఉంటుంది. కానీ అలవాటు దేనికి పడిపోయాడు? ఆలోచనకి అలవాటు పడిపోయాడు మనిషి. ఈ మనిషి హ్యూమన్ బ్రెయిన్ అన్నది ఆలోచనకి బాగా అలవాటు పడిపోయింది. ఈ రోజు సడన్ గా ఎవరు మీకు చెప్పినా సరే ఇది అబద్ధం అండి. ఆలోచించకుండా ఉండడం అన్నది మనిషికి మాత్రం జరగదు. నువ్వు ఎంత సక్సెస్ సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత కూల్ లైఫ్ ఉన్నా, ఎంత మెడిటేషన్ చేసినా, ఈ ఆలోచన అన్నది మనిషికి స్టాప్ చేయడం చాలా కష్టం. అయితే దీన్ని ఏం చేయాలి అంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, ట్రైనర్స్, మోటివేషన్ స్పీకర్స్ వీళ్ళంతా చాలా చక్కగా మీకు చెప్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన మంచి విషయాలను మనం జీవితంలో అవలంబించడానికి ప్రయత్నించట్లేదు. ఒకవేళ మీ జీవితంలో కాస్త చేంజెస్ ఈ ఓవర్ థింకింగ్ కోసం కంటే, ట్రైనర్స్ చెప్పే మాటల్ని కాస్త లైఫ్ లో కొద్ది గొప్ప, ఒక ట్రైనర్ ఉన్నారనుకోండి, ఒక మంచి విషయం మీకు చెప్పారనుకోండి, ఒక మోటివేషన్ స్పీకర్ ఉన్నారు, ఒక మంచి విషయం చెప్పారనుకోండి, ఓవర్ థింకింగ్ కోసం కాస్త ప్రయత్నించి చూడండి. ఒకవేళ కాలేదనుకోండి, హార్డ్లీ ఏమవుతుంది, ఒక నెల 10 రోజులు ప్రయత్నించండి. ఒకవేళ దానివల్ల బెనిఫిట్ ఉందో లేదో ఒకసారి చూడండి. కేవలం వినేసి మాత్రం విడిచిపెట్టకండి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూస్తే ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుందంటే, అన్సర్టనిటీ వలన ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందన్న అన్సర్టనిటీ వలన మాత్రమే ఓవర్ థింకింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ అన్సర్టనిటీ అన్నది మంచిది కాదు కదండి లైఫ్ కి. కానీ ఇది రాంగ్ అండి. అన్సర్టనిటీ లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడున్న గేమ్స్ అన్నిట్లో హైలీ ఇంట్రెస్టింగ్ అవుట్డోర్ గేమ్ ఏది చెప్పండి? మనందరికీ క్రికెట్. అవునా? ఎందుకు? దానికి రీజన్ ఏంటి? బికాజ్ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అన్సర్టెన్ గేమ్. అయ్యో, నెక్స్ట్ ఓవర్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ బాల్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ బాల్ ఎలా కొడతాడు, ఈ అన్సర్టెన్ ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుంది, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు సింపుల్ గా ఒక టాస్ గెలిచిన తర్వాత ఆ టీం గెలిచింది, ఈ టీం ఓడిపోయింది అని చెప్పేసి డిక్లేర్ చేసేస్తే ఆ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎప్పుడైతే అన్సర్టెనిటీ, నెక్స్ట్ ఓవర్ ఏమవుతుంది, నెక్స్ట్ బాల్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎలా ఆడతాడు మన కోహ్లీ అని చెప్పేసి ఎలాగైతే ఇంట్రెస్టింగ్ ఎందుకు ఉంటుంది? అన్సర్టనిటీ, నెక్స్ట్ ఏమి జరుగుతుందో తెలియదన అన్న అన్సర్టనిటీ ఉండడం వల్లే ఆ గేమ్ అంత ఇంట్రెస్టింగ్ గా మారింది. సిమిలర్లీ ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా రేపటి రోజు నీ జాబ్ వచ్చేస్తుంది, లైఫ్ ఇలా ఉంటుంది, అన్ని సర్టెన్ గా జరిగిపోతే లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మన మానవ జీవితం నిజంగా ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే దానికి కారణం ఈ అన్సర్టనిటీ. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు అన్న అన్సర్టనిటీ వల్లనే మన లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే దీంట్లో ఉన్న ఈ అన్సర్టనిటీ వలన వచ్చే ఓవర్ థింకింగ్ మనం ఎలా ఫేస్ అవ్వాలి,
దీనికి ఒకే ఒకటి మిత్రమా గుర్తుంచుకోండి, ఓవర్ థింకింగ్ మనం ఆపలేమన్నది ఫ్యాక్ట్. అయితే దీన్ని ఏం చేస్తామని అంటే, ఎప్పుడైనా సరే ఒక రిజర్వాయర్ లో వర్షాలు పడ్డాయి, ఓవర్ గా వాటర్ నిండిపోతుంది అనుకోండి, అప్పుడు ఆ వర్షాలను ఆపగలరా? వర్షాలను ఆపలేరు. అప్పుడు ఆ రిజర్వాయర్ ని నిండకుండా ఆపగలరా? ఆపలేరు. ఎందుకంటే వర్షం పడుతుంది, బాగా నీరు ఎక్కువైతే రిజర్వాయర్ నిండిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ రిజర్వాయర్ ని ఓపెన్ చేసి కొన్ని ఛానల్స్ కి, కొన్ని కెనాల్స్ కి, కొన్ని రివర్స్ కి ఆ వాటర్ ని డైవర్ట్ చేస్తారనమాట. ఆ ఫోర్స్ ని డైవర్ట్ చేసి వేరే వైపు మనం తరలిస్తాం అనమాట. అప్పుడే మనం సెక్యూర్ అవుతాం. అలానే మనం ఓవర్ థింకింగ్ ని ఆపలేము. ఆ ఓవర్ థింకింగ్ ని మనము డైవర్ట్ చేయాలి. ఎందుకంటే కాస్త డైవర్ట్ చేసి వేరే వైపు మళ్లించాలి. ఆ వేరే వైపు మళ్లించాలన్నది, ఎటువైపు మళ్లించాలన్నది మనం కాస్త డిస్కస్ చేస్తే డెఫినెట్లీ ఫ్రెండ్స్, ఈ ఓవర్ థింకింగ్ అనేది పెద్ద విషయం కానే కాదు. అసలు ఈ పని నేను చేసిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ ఏమవుతుంది అనేటప్పుడు ఈ ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. అంటే అన్సర్టెన్ రిజల్ట్ కోసం మనం ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ పెరుగుతుంది. రెండో ఆస్పెక్ట్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఏంటి, ఎవరు ఏమనుకుంటారో, ఒకవేళ ఇలా జరిగితే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు. పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ కానీ నీకు ఉంది అంటే ఓవర్ థింకింగ్ నేను ఆపలేరు. ఇది వేరే కార్నర్. జనాలు ఏమనుకుంటారు అన్నది పూర్తిగా పక్కకు తీసేసేయండి. దానికోసం మీరు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్వరు కూడా మనకు తిండి పెట్టడండి ఈ ప్రపంచంలో. ఎవ్వరు కూడా మన కష్టాల్లో, ఎవ్వరు కూడా మాటలు చెప్పేవాళ్ళు, మాటలు వాగేవాళ్ళు, మన వెనక వాగేవాళ్ళు ఎప్పుడు కూడాను మన యొక్క అభ్యున్నతిని, ఉన్నతిని వాళ్ళు కోరుకోరు. కనుక ఈ జనాల కోసం పట్టించుకోకండి. ఎవరైతే నీ యొక్క ఉన్నతిని కోరుకుంటున్నారో ఆ జనాల కోసం మాత్రమే పట్టించుకో. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మాత్రం ఈ జనాల కోసం పట్టించుకొని నువ్వు ఓవర్ గా థింక్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఈ జనాలు ఏమనుకుంటారు అనేది పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయం. అయితే ఈ జనాలు ఏమనుకుంటారు అనుకున్నది మనకి ఎందుకు పెద్ద విషయంగా మారిపోతుంది? చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇది ఉంది, పెద్ద వెయిట్ ఏం కాదండి, చిన్న వెయిట్. నేను ఎంతసేపు ఇలా పట్టుకుంటే పెద్ద వెయిట్ ఏం కాదు, వెయిట్ బియర్ చేయగలను. కానీ ఈ పట్టుకోవడమే కానీ నేను కంటిన్యూగా 24 hours ఇలాగే పట్టుకున్నాను అనుకోండి, ఈ చెయ్యి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే వెయిట్ చిన్నదే కానీ దాన్ని నువ్వు మోస్తున్నావు ఫర్ లాంగ్ టైం. అలాగే ఈ జనాల యొక్క ప్రాబ్లం చిన్నది, ఈ జనాల యొక్క మాటలు చిన్నవి, కానీ దీన్ని నువ్వు కంటిన్యూ క్యారీ చేసావనుకో అది నీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని ఏం చేయాలి? పక్కన పడేయాలి. దట్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్ అండి. నిజంగా చెప్తున్నాను, ఈ జనాల కోసం మాత్రం పట్టించుకోవద్దు. సింపుల్ గా చెప్పండి, ఈ జనాలను పక్కన పడేసాను, ఎక్కువ ఆలోచించొద్దు. ఒకటి గుర్తుంచుకోండి మిత్రమా, జీవితంలో ఏ ప్రాబ్లం కానీ మీకు వచ్చేటప్పుడు ఒకటి మాత్రం పూర్తిగా నమ్మండి, తాళం పుట్టిందంటే దానికోసం తాళం చెవి కూడా అప్పుడే పుడుతుంది. సమస్య పుట్టిందంటే సమస్య కోసం సొల్యూషన్ కూడా పుడుతుంది. సమస్య ఉంది, సమస్య కోసం సొల్యూషన్ నీ దగ్గర ఉంది. ప్రాబ్లం కోసం ఆలోచించే కన్నా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ ఆలోచించే కన్నా ప్రాబ్లం కి ఉన్న సొల్యూషన్ వైపు మనం ప్రయాణించామనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అలాంటప్పుడు నువ్వు ప్రాబ్లం కోసం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. రెండో ఆస్పెక్ట్, కొన్నింటికి మనం ఆపలేము, కొన్నింటికి సొల్యూషన్ ఉండదు. ఎలా ఉంటుందని అంటే కొన్నింటికి సొల్యూషన్ టైమే చెప్తుంది. సింపుల్ చూసుకోండి, ఒక బేబీ బర్త్ ఇవ్వాలనుకోండి, ఆ బేబీ బర్త్ ఇవ్వాలంటే ఒక తల్లి ఒక బేబీని బర్త్ ఇవ్వాలంటే 9 months ద మినిమం టైం అండి. 9 months కన్నా బిఫోర్ మనం ఏమీ చేయలేము. కొన్నిటికి మనం సమయం మీద విడిచిపెట్టాలి. కొన్ని జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కొన్ని సొల్యూషన్స్ కోసం మాత్రం మనం సమయం పైన విడిచిపెట్టాలి. ఆ రిజల్ట్ అప్పుడు ఎలా వస్తే దాన్ని అప్పుడు అలా యాక్సెప్ట్ చేయాలి. దానికోసం ఓవర్ గా థింక్ చేసిన పని లేదు. నెక్స్ట్ అన్సర్టనిటీ ఏంటి? ప్రాబ్లం ఉంది, మనం సొల్యూషన్ వైపు వెళ్ళాము. ఎగ్జామ్ ఉంది, మనం ఎగ్జామ్ అపేర్ అవ్వడానికి వెళ్ళాము, రాస్తాం, అయిపోయింది. రిజల్ట్ ఏమొస్తుందో అన్న భయం, ఇది ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలి అనేసి అంటే ఒకటి గుర్తుంచుకోండి, మనం చేయవలసింది మనం చేసాము. ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్ ఏది వచ్చినా సరే ఓకే, ఒకవేళ దాంట్లో నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ నుంచి మనకు ఉపయోగపడే పాజిటివ్ నాలెడ్జ్ మనం ఎలా తీసుకుంటాము, ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని దాంట్లో ఉన్న మంచిని, మనం ఏమేమి తప్పులు చేసామన్నది ఆ తప్పుల నుంచి తీసుకోవడానికి, మన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఆ థింకింగ్ అనేది ఉపయోగించాలి. ఈ మీన్ వైల్ మనం ఎగ్జామ్ ఇచ్చేసిన తర్వాత రిజల్ట్ వరకు వచ్చే మీన్ వైల్ ఏదైతే ఉందో కొత్త స్కిల్స్ నేర్చుకో, ఎక్స్పెక్ట్ చేయి. రేపటి రోజు నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్ కోసం నువ్వు సెలెక్ట్ అయ్యావనుకో, ఆ జాబ్ కోసం నువ్వు సంబంధించి ఏమైనా సరే ట్రైనింగ్ తీసుకోవాలా, లేకపోతే ఏమైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవాలా, ఇలాంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే డ్యామ్ నుంచి వాటర్ ని ఎలా డైవర్ట్ చేయాలో మీ మైండ్ కి వచ్చే థాట్ ప్రాసెస్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకో విషయము, చిన్న అలవాటు మాత్రం ప్రారంభించండి. అమెజాన్ యొక్క ఫౌండర్ జెఫ్ చాలా బాగా చెప్పారు, ఎక్కడైతే ఎక్కువ రిస్క్ ఉండదో ఆ డెసిషన్స్ త్వరగా తీసుకో, ఎక్కువ ఆలోచించుకో. కొన్ని డెసిషన్స్ ఏవైతే లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ ఉంటే వాటి కోసం టైం స్పేర్ చేసి మరీ తీసుకో అని చెప్పారు. అంటే ఒక దగ్గర ఆలోచన ఓవర్ థింకింగ్ మంచిది, ఒక దగ్గర ఓవర్ థింకింగ్ మంచిది కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అతను రెస్టారెంట్కి వెళ్ళాడు,
మెనూ అడిగాడు, మెనూ చూస్తున్నాడు అనమాట. మెనూ చూసి 15 నిమిషాలు మెనూ చూస్తున్నాడండి. చూసిన తర్వాత వెయిటర్ వచ్చాడు, సార్ ఆర్డర్ అంటే వెంటనే చెప్పాడు ఒక దాల్ ఫ్రై 2 రోటీ అన్నాడు అనమాట. వెంటనే సర్వ్ అయిపోయింది. అదేంటది, నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇంత ఫాస్ట్ గా మీరు ఎలా సర్వ్ చేయగలరంటే ఆ వెయిటర్ చాలా చక్కగా చెప్పాడు, 5 నిమిషాల కన్నా ఎక్కువ ఎవరైనా మెనూ చూస్తున్నారంటే నాకు అర్థమైపోతుందండి మీరు ఏం ఆర్డర్ చేస్తారో. ఆ నాలెడ్జ్ ప్రకారం నేను చేశాను. అఫ్ కోర్స్ ఇది జోక్ అండి, కానీ నేను చెప్తుంది ఏంటంటే ఓవర్ గా థింక్ చేయదు. ఆర్డర్ పెట్టండి, ఏదో ఒక ఆర్డర్ పెట్టండి. ఒకవేళ ఇది టేస్ట్ బాగాలేదు, రేపు మంచిది ఆర్డర్ పెట్టుకుందాం. ఏమైతే అక్కడ పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు కదా. ప్రతిదానికి అంతగా రీసెర్చ్ చేసిన అవసరం లేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జెఫ్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్న చిన్న విషయాలకి ఓవర్ ప్రయారిటీ ఇచ్చేసి మనం ఎక్కువ థింక్ చేయని అవసరం లేదు. అలాగే ఆ ఆలోచన చిన్న దాంట్లో ఆలోచించకుండా అదే టైంలో కొంతమంది ఏం చేస్తారు, అదే రెస్టారెంట్ లో కూర్చుంటారు, ఒక ఆర్డర్ పెడతారు, ఆ టైంలో మిగతా ప్లానింగ్స్ చేస్తుంటారు. లీడర్స్ చేసిన పని అదనమాట. 4 ఫ్రెండ్స్ వెళ్ళారు, ఏదో ఆర్డర్ పెట్టేశారు, తర్వాత వాళ్ళ డిస్కషన్ అంతా ఒరే బిజినెస్ ఎలా చేయాలి, మనం ఎలా చేయాలి, మన మిగతా మాటలన్నిటికీ టైం తీసుకుంటున్నారు. ఒక 2 minutes ఆర్డర్ కోసం స్పేర్ చేసి 2 hours కేవలం వాళ్ళ బిజినెస్, వాళ్ళ కెరియర్, వాళ్ళ యొక్క ప్లానింగ్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అంటే అది సరైన థాట్ ప్రాసెస్. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఏ థాట్ ప్రాసెస్ అయితే చిన్నగా ఆలోచించాలో అక్కడికి అంతవరకు ఆలోచించాలి. ఎక్కడైతే ఎక్కువ ఆలోచించాలో ఆ థాట్ ప్రాసెస్ ని ఎక్కువ ఆలోచించడం వాటి కోసం డైవర్ట్ చేసామనుకోండి, అప్పుడు మనం ఈ థాట్ ప్రాసెస్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోగలం అనమాట. ఈ ఓవర్ థింకింగ్ ని మనం డైవర్ట్ చేయాలి పాజిటివ్ థింకింగ్ గా. పాజిటివ్ థింకింగ్ ఏంటి, నెగటివ్ థింకింగ్ ఏంటి అంటే మీకు ఇదే డిఫరెన్స్ అనమాట. ఎక్కడైతే ఓవర్ గా టైం వేస్ట్ అవుతుందో అది నెగటివ్ థింకింగ్ అండి. ఎక్కడైతే నువ్వు యాక్షన్ తీసుకోలేకపోతున్నావో అది నెగటివ్ థింకింగ్ అండి. ఎక్కడైతే నువ్వు ఆలోచించి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయో అది ప్రాపర్ థింకింగ్ అనమాట. అంటే ఈ థింకింగ్ ప్రాసెస్ లో మీరు ఓవర్ థింకింగ్ మానొద్దు. ఓవర్ థింకింగ్ ని పాజిటివ్ థింకింగ్ గా, అంటే చక్కటి థింకింగ్ గా మారుస్తూ, ఓవర్ థింకింగ్ ఇంకో మాటలో చెప్పాలంటే ఓవర్ థింకింగ్ ఎప్పుడైతే సరైన కార్నర్ లో మీరు ఆలోచిస్తారో, అంటే పనికిరాని విషయాల్లో ఆలోచన తీసుకెళ్లకుండా అవసరమైన విషయాలకు ఎప్పుడైతే మీరు ఆలోచన తీసుకెళ్తారో, ఈ ఓవర్ థింకింగ్ ఏమవుతుందంటే ఇది ఇలా వచ్చి డీప్ థింకింగ్ వైపు వెళ్ళిపోతుందండి. అంటే ఓవర్ థింకింగ్ ఈజ్ బ్యాడ్, ఎందుకంటే ఓవర్ గా ఆలోచించడం మంచిది కాదు, కానీ ఓవర్ గా ఆలోచించకపోతే మన మైండ్ సెట్ ఉండదు, మనం కుదురుగా ఉండం, ఫ్యాక్ట్ అది. అయితే ఈ ఓవర్ థింకింగ్ ఏం చేయాలి, అప్పుడు డీప్ థింకింగ్ గా మార్చాలి. ఈ డీప్ థింకింగ్ గా మార్చిన తర్వాత రిజల్ట్స్ వండర్ఫుల్ గా ఉంటాయండి. ఓవర్ థింకింగ్ ని డీప్ థింకింగ్ గా ఎలా మార్చగలం, మనం ఓవర్ థింక్ చేస్తున్నాం ఎలా తెలుస్తుంది అంటే, ఓవర్ థింకింగ్ అనేది ఒక సిమ్టమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఓవర్ థింకింగ్ ఒక ఫీవర్ లాంటిది, అంటే ఒక సిమ్టమ్. అంటే ఓవర్ థింకింగ్ ఒక సిమ్టమ్ అనమాట. ఆ సిమ్టమ్ కి కారణాలు ఏంటి, మలేరియా వైరసా, టైఫాయిడ్ వైరసా, జనరల్ వైరసా, లేకపోతే ఫ్లూవా, ఏదైనా కారణాలు, ఏ వైరస్ వల్ల ఈ ఫీవర్ వచ్చింది అన్నది కనుక్కోవడం అనమాట. అక్కడ మనము ఈ థాట్ ప్రాసెస్ కోసం ఆలోచించాలి. అంటే దానికి నువ్వు వేయవలసిన వ్యాక్సిన్ ఏంటి, దానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ ఏంటి, దానికి ఇవ్వాల్సిన మెడికేషన్ ఏంటి అనేది కొద్దిగా నువ్వు డైవర్ట్ చేసుకుని ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ యొక్క యాక్షన్స్ అనమాట. మనకి ఓవర్ థింకింగ్ అనేది ఒక ఫీవర్, ఒక సిమ్టము, దానికి గల కారణాలు, మనకున్న ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ కొన్న సొల్యూషన్స్, మన మెడిసిన్స్. ఇక్కడ వరకు వచ్చాం. అకార్డింగ్ టు ది సిమ్టమ్, నీకు వచ్చిన వైరస్ ప్రకారం ఈ మెడిసిన్ వేసుకోవాలంటే నువ్వు అటువంటి యాక్షన్ తీసుకోవాలి. దేనికి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎగ్జామినేషన్ ప్రాబ్లం, దీనికి యాక్షన్ తీసుకోవాలి. ఫలానా బ్యాంక్ లో ఫలానా మిస్టేక్ జరిగింది, దీనికి ఇలా యాక్షన్ తీసుకోవాలి. ఫలానా తప్పు నేను ఇలా చేశాను, దీనికి ఇలా యాక్షన్ తీసుకోవాలి. అక్కడ మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఏంటవుతుందంటే, ఈ యాక్షన్ తీసుకునే ముందు కంప్లీట్ గా బిజీగా మారిపోను. ఎంత బిజీగా మారిపోవాలంటే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ వైపు మాత్రమే ఎక్కువ నాలెడ్జ్ నువ్వు గెయిన్ కోసం నువ్వు బిజీగా మారితే మంచిది. రెండవది ఏంటి అంటే, నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ ఒక చెప్పాను మీకు, ఏంటది, పీపుల్ ప్లీజింగ్ పర్సనాలిటీస్ గా మాత్రం మారొద్దు. జనాలు ఏమనుకుంటారో, ఏమి జరిగితే అన్నది మాత్రం పక్కన పెట్టేస్తే, ఒకటి నువ్వు యాక్షన్ తీసుకుంటూ ఆ యాక్షన్ ఎంత చక్కగా పర్ఫామ్ చేయగలవన్న బిజీ నువ్వు పెంచుకోవాలి. రెండవది జనాలు ఏమనుకుంటారు అన్నది విడిచిపెట్టేస్తే ఈ ఓవర్ థింకింగ్ అన్నది గుడ్ థింకింగ్ గా మారి, డీప్ థింకింగ్ గా మారి నీకు జీవితంలో ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది మిత్రమా. ఓవర్ థింకింగ్ నువ్వు ఆపలేవు. ఓవర్ థింకింగ్ ని నువ్వు డైవర్ట్ చేసి డీప్ థింకింగ్ గా మాత్రమే మార్చాలి మిత్రమా. 60 సంవత్సరాలు పైబడిన ఒక ఏజ్ గ్రూప్ ఉంది, వాళ్ళకు ఓవర్ థింకింగ్ కోసం చాలా బాగుంది. ఆ విషయం నేను ఎక్కువ ప్రస్తావించాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఓవర్ థింకింగ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఓవర్ థింకింగ్ కారణాలు వేరే ఉంటాయి, దానికోసం నేను వేరే వీడియో చేస్తాను. ఎందుకంటే సింపుల్ గా చెప్తాను, వాళ్ళ యొక్క ఓవర్ థింకింగ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మదర్ కి మొన్న రీసెంట్ గా ఒక 2-3 days 4-5 days అనుకుంటాను, ఒక నైట్ ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి ఏదో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం చెప్పింది. అక్క నీకు అలాగన్నారు, ఇదేదో చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లి ఏదో ప్రాబ్లం చెప్పారు. ఫోన్ చేసిన వాళ్ళ అక్క చెల్లెలు చక్కగా ఫోన్ చేసి చక్కగా పడుకుంది.
కానీ ఆవిడ చెప్పిన ప్రాబ్లం వలన, ఆవిడ చెప్పిన కొన్ని విషయాల వల్ల ఈవిడికి రాత్రి నిద్ర పట్టలే. ఉదయం బీపీ డైవర్ట్, తర్వాత హెల్త్ ఇష్యూ, తర్వాత నిన్న చిన్న ఫీవర్. అంటే యాక్చువల్ బేస్ లైన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్ వల్ల. యాక్చువల్ దానివల్ల ఏం ఉపయోగం లేదు, తర్వాత 4 days తర్వాత ఏమీ లేదు చెప్పాలని. కానీ వాళ్ళు దానికోసం ఆలోచించేస్తారు. ఆ ఏజ్ గ్రూప్ కోసం నేను వేరే వీడియో చేసి ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్ లో మాట్లాడతాను. ఓవర్ థింకింగ్ అంతా డీప్ థింకింగ్ గా మారి మీ జీవితంలో ఉన్నత శిఖరాలు మీరు అధిరోహించాలని ఆశిస్తూ, భారత్ మాతా కీ జై.